ఇప్పుడు ఇది అందరూ పెట్టుకునేది ఆదరణ కూడిక అని పెట్టుకుంటారు, అంటే కుటుంబము ఆదరించబడాలి అని. కానీ మేమైతే ఆదరణ అవసరం లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఎప్పుడో ఆదరించేశాడు. ఈ సంస్మరణ సభ అని పెట్టడానికి గల కారణం ఏంటంటే, చనిపోయిన యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏదైతే క్రియలు ఉన్నాయో, పనులు ఉన్నాయో, ఆయన విశ్వాసం ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మేము ఆయన స్మరిస్తున్నాం అన్నమాట. అంటే ఆయన బిడ్డలుగా మేము మా తండ్రి గారిని, మా తల్లి గారిని మేము స్మరించుకుంటూ ఉన్నాము. అట్ ఏ టైం అదే విధంగా మనందరం ఎవరి బిడ్డలం అండి? ఎవరి బిడ్డలమి? దేవుని బిడ్డలం. అందుకే ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉంటది, ఏమనంటే ఏం చేయాలట? మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకు మనం స్మరణకు తెచ్చుకోవాలి? ఏమని మనం స్మరణకు తెచ్చుకోవాలి అని అంటే, వీళ్ళరా చక్కటి మాటలు కొన్ని ఉన్నాయి. ఒక 2 మాటలు నేను చదివిస్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేయాలి ఈ సమయంలో అంటే, మా నాన్నగారిని మేమైతే స్మరించుకుంటూ ఉన్నాము. స్మరించుకుంటూ ఏం చేస్తున్నామంటే, తెస్సలోనికి రాసిన పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో, ప్రతి విషయము నన్ను ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అది మంచి అయినా కానీ, కీడైనా